నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్పేట్లో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయదశమి ఉత్సవాల్లో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ముందుగా మహాలక్ష్మి అమ్మవారి ఆలయమును దర్శించుకొని ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం శమీ పూజ, ఆయుధ పూజ నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేసి దసరా ఉత్సవాలు ప్రారంభించారు. అత్యంత భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో, ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ దసరా అని పేర్కొన్నారు. రాముడు రావణునిపై గెలిచినటువంటి సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు కూడా ఈ సందర్భంగా రావణ వధ, జమ్మి ఆకులు పూజ చేయడం మన ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురునే రాక్షసుడితో 9 రోజుల పాటు యుద్ధం చేసి అతన్ని వధించిన విజయాన్ని కూడా పొందినటువంటి సందర్భంగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో జరుపుకున్న పండుగ విజయదశమి అన్నారు. దసరా పండుగ ఆ రోజు రాముడు రావణాసురుని వధించిందని, అదే మాదిరిగా పాండవులు వారి ఆయుధాలని జమ్ము చెట్టులో దాచిన రోజని, తీసిన రోజని, మరి విశేషంగా దేశవ్యాప్తంగా జరుపుకునేటువంటి దసరా ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి పండుగగా చెప్పుకుంటా ఉంటాం. మరి పురాణాల్లో కూడా ఈ విజయదశమి గురించి చాలా గొప్పగా చెప్పుకున్నారు. అలాంటి తరతరాలుగా వేల సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నటువంటి ఈ పండుగ ఒక ప్రాచీనమైనటువంటి పండుగ. మనకు పెద్దలు పవిత్రంగా మనకు అందించినటువంటి పండుగ మనం కూడా అంతే పవిత్రంగా భావితరాలకు ఈ సంస్కృతిని, ఈ పండుగను అదే పవిత్రతతో అందించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. అంతేకాదు మిత్రులారా, ఈరోజు ఈ దేశంలో హిందూ పండుగల ఆచార వివరాలను విమర్శించే వారిని మేధావులుగా భావిస్తున్నటువంటి దురదృష్టకరం. హిందూ పండుగను సమర్థించే వారిని మతోన్మాదులుగా చిత్రీకరించేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఒకవైపు ఎన్నో రకాల రిస్ట్రిక్షన్స్, సౌండ్ పెట్టదు, డీజేలు పెట్టదు, 9 గంటలకే పూర్తిగా రకరకాల రిస్ట్రిక్షన్స్ మన పండుగలకి పెడతా ఉంటారు. మీరు ఒకసారి చూస్తే నిన్న మొన్న ఎక్కడో ఉత్తరప్రదేశ్ లో జరిగిందని హైదరాబాద్ మొహమ్మద్ అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ ఈ రోజు దసరా పండుగ రోజు బ్యానర్లు కనబడతా ఉన్నాయి. మరి ఆ బ్యానర్లు తీయడానికి ఇద్దరు ఎస్ఐలు పోయి బ్యానర్లు తీస్తే పెద్ద ఉన్న బ్యానర్ కింద పడితే ఆయనను సస్పెండ్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున మైనార్టీ సోదరులు అడుగుతారట. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మరి వినాయక చవితికి దసరా పండుగకి కట్టేటువంటి బ్యానర్ను కూడా వినిపిస్తున్నారు కదా, మరి ఈరోజు ఆ బ్యానర్